నమస్తే, వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సహకార బ్యాంకు కొత్త భవనం ప్రారంభించిన మంత్రి. రైతుల శ్రమ వల్లే సహకార రంగ అభివృద్ధి జరిగిందని స్పష్టం. ఏపీలో హిటెక్కిస్తున్న వలసల రాజకీయం. తెదేపాలోకి చేరే వైకాపా నేతలకు చంద్రబాబు కండిషన్. నిర్మల్లో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆందోళన. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. తమ పార్టీ సిద్ధాంతాలకు అంగీకరిస్తేనే మా పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేసిన పురంధరేశ్వరి. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్న అధికారులు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతుల శ్రమ వల్లే సహకార రంగ అభివృద్ధి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వేములవాడలో సహకార బ్యాంకు నూతన భవనం గోదామును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. బ్యాంకులు వృద్ధి చెంది రైతులకు ఉపయోగపడాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అధిగమించే యత్నాలు సాగుతున్నాయని వివరించారు. గతంలో మాక్ఫెడ్ చైర్మన్ గా ఉన్న సమయంలో మహిళా సంఘాల ద్వారా మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు వెల్లడించారు. తాజాగా రవాణా శాఖ మంత్రిగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి నేను కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుని కోరుతా ఉన్నా. ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఇప్పటికి కూడా రానట్టయితే మీ సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళందరూ కూడా ఇప్పించే చొరవ చూపెట్టమని సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. సహకార రంగంకి వచ్చినాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు, రాష్ట్రంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ₹1,00,000 ఒకేసారి మాఫీ చేస్తే ఆనాడు లోన్ కట్టినటువంటి వాళ్ళకు కూడా ₹5,000 ప్రోత్సాహం ఇచ్చి ఆ విధంగా రైతులకు ఆనాడు సంఘీభావం దొరికింది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యే నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీతో చర్చించి సీట్ల పంపకాల్లో పాటించిన సమన్వయమే అనుసరిస్తామని స్పష్టం చేశారు. వైకాపా నుంచి ఎవరు వచ్చినా అన్ని పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పిన చంద్రబాబు చేరికల విషయంలో కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. వలసలపై స్పందించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారుతోంది. టీడీపీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలని, అయితే వచ్చిన వారికి వ్యక్తిత్వం ఆధారంగానే చేర్చుకుంటామని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. మనం మోడల్సా, మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని. ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాను. ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్కా? ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడమ్ముతాడు ఎవడికి తెలియదు. సాక్షి దెర్ ఈజ్ ఎ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ కంపెనీస్ ఓవర్ ఏ డికేడ్స్. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి. మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని. నీరు మీరు, జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు? కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు? మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ 5 ఏళ్ళు ఎన్ని బూతులండి, ఎన్ని మాటలండి. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నాం ఆ బూతులు? చేత కదా? మనకు నోరులు లేవా? ఎందుకు మాట్లాడలేదు?
యూ వోంట్ సీ దట్ డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా, ఎక్కడ రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు. ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే, పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ? 25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కానీ వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని? మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అలాంటి మేమేం చేయలేమని. దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? ముంబై నటిని విజయవాడ. ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు. నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం పోషించడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి మాకు జీతాలు ఇవ్వమంటే ఇస్తలేరు. 3 నెలల జీతాన్ని ఇవ్వమంటే ఇస్తలేరు. 1 నెల జీతం ఇస్తామని అంటున్నారు. మరి ఎందుకు అట్లా? మా పిల్లలకు ఒక జీతం సరిపోతుందా? పిల్లలకు దావకన్నా అటు ఫీజులకు దానికి దీనికి కట్టాలంటే ఒక జీతం సరిపోతుందా? మరి 2 నెలల. వైసీపీ ఎంపీలు తమ పార్టీలో చేరే విషయమై తమకు సమాచారం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు వారు అంగీకరిస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల చేరిక పైన ఇదే విధానం పాటిస్తామని వివరించారు. పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? మై స్ట్రెయిట్ క్వశ్చన్ మేము చెప్పామా చేర్చుకుంటున్నామని? మీకు సందేశం ఉందా? వాళ్ళు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండొచ్చండి, మేము చర్చించుకోవాలి కదా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పాత గుబ్బలమ్మ వీధిలో 1,00,000 రూపాయలతో 2,000 లీటర్ల సత్యసాయి బాబా వాటర్ ట్యాంక్, ఆరవపేటలో సుమారుగా 3 లక్షల రూపాయలతో 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ను పంచాయతీ నిధులతో సర్పంచ్ కొమరం శ్రావణి చొరవతో పంచాయతీ కార్యదర్శి టంకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 కాలనీలలో ప్రజలకు మంచినీటిని అందించడానికి పనులను శరవేగంగా చేయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మంచినీటి ట్యాంకర్లను ప్రారంభిస్తామని తెలిపారు. కాలనీ వాసుల అధికారులకు, సర్పంచ్లకు కృతజ్ఞతలను తెలిపారు. సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎంతో కాలం నుంచి సత్యసాయి బాబా వాటర్ ట్యాంక్ కావాలన్న కలలు నెరవేరాయని తెలిపారు. మన పంచాయతీ నోటీసులో మన యూత్ ఇక్కడున్న యూత్ అందరూ కూడా కలిసి చెప్పడంతో ఎమ్మెల్యే గారు అలాగే సర్పంచ్ గారు కూడా దీని మీద పరీక్ష చేసి ఇది వెంటనే మనం పరిశీలించడం జరిగింది. దీనికి 1,00,000 రూపాయలు ఎంతో పంచాయతీ నిధులు పెట్టి వెంటనే చేయడం కోసం ఈ నీటి సమస్య వెంటనే తీర్చండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు. ఆ ప్రకారం మేము వెంటనే పంచాయతీలో ప్లేస్ చేసి అందరి అంగీకారంతో కూడా ఈ రోడ్డు ఈ నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇక మీదట ఇక్కడికి సత్యసాయి వాటర్ ప్రతినిత్యం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చినట్లే ఈ పంచాయతీ. ఈ విషయంలో అందరూ మా పంచాయతీ సభ్యులందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గోకవరం గ్రామంలో తానా సెంటర్ జీవన్ కాలనీలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండడం కారణంగా పంచాయతీ దృష్టి అలాగే మా సోదరి సర్పంచ్ కొమరం శ్రావణి గారి దృష్టికి రాగా వెంటనే శ్రావణి గారు మన శాసనసభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారిని సంప్రదించగా వెంటనే అక్కడ సమస్యను క్లియర్ చేయండి, అక్కడ మంచినీటి సమస్యని తీర్చండి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు సుమారు 1,00,000 రూపాయలు వెచ్చించి ఇక్కడ సత్యసాయి వాటర్ ఇక్కడ ప్రజలందరికీ కూడా త్రాగడానికి ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించాం. దీని మీద ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అండి మరి ఇక్కడ మా పాత గుబ్బలమ్మ
జీవన కాలనీ మరి మేము ఎంతో తాగునీటి కోసం ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఇదే సమస్యని మరి గత గవర్నమెంట్లో చాలామంది తిరిగాం, కానీ మాకు ఎక్కడ కూడా స్పందన రాలేదు. మరి అదేవిధంగా మరి మా సర్పంచ్ గారు కొమరం శ్రావణి గారు బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇలా చాలా బాధల్లో ఉంటున్నామంటే మీకు ఎందుకో నేను చేస్తానని చెప్పి ఇటు సర్పంచ్ గారు అటు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస గారు కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకెంతో విలువైన వాటర్ని ఈ రోజు మా కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలాంటి సేవలు ఎన్నో ఎమ్మెల్యే గారి ద్వారా ఇలాంటి సేవలు మాకు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ఇటు సర్పంచ్ గారిని ఇటు సెక్రటరీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమారుడు ఆదిత్య, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ కు పయనమయ్యారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు మారుమోగాయి. భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. కష్ట సమయంలో కేసీఆర్ కు, తమకు, తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నేనే తప్పు చేయలేదు, ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తోంది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో టోల్ ప్లాజా వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ముందుగా రాజమహేంద్రవరం నుండి ఏలూరు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని ఆపగా అందులోని 3 వ్యక్తులు పారిపోతుండగా వెనకే వస్తున్న ఐసర్ వ్యాన్ లోని వారు కూడా పారిపోతుండగా వారిని పట్టుకుని వ్యాన్ సోదా చేయగా అందులో ఉన్న 10 బస్తాలలో 262 కిలోల గంజాయిని 3 వ్యక్తులను పైలట్ వాహనాన్ని, ఐసర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. డీజీపీ గౌరవనీయ శ్రీ వారకత్రిమూలరావు గారు ఐపీఎస్ గారికి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే మన ఎస్డీఓ దేవకుమార్ గారు డిఎస్పీ గారు వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను చూసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం సిబ్బందితో పాటు పడుతున్నాం. అది మనం సస్పిషియస్గా ఉండడం వల్ల దాన్ని మధ్యవర్తి సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దానికి వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ ఇందులో భాగంగా 4 ముద్దాయిలను అరెస్ట్ చేశాము.
దీనికి ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తర్వాత తీసుకుంటాం. ఈ వ్యక్తులందరూ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ NDPS యాక్ట్ నార్కోటిక్స్ డ్రగ్స్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని వాల్యూ సుమారు వచ్చేసి 5 లక్షలు ఉంటుంది. ఇది వీళ్ళు మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి మనకి చెప్పింది ఏంటంటే జగ్గంపేటకు సంబంధించినటువంటి నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఏజెన్సీలో కలెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం చెన్నై వెళ్తుందని చెప్పారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా చెన్నై తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఏజెన్సీ కూడా అలాంటివి. దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ కూడా మేము పూర్తి స్థాయిలో అధికారుల ఉత్తర్వుల మేరకు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ ద్వారకా తిరుమలారావు సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం పోలీసు సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి 100 రోజుల ప్రణాళికపై ఆయా జిల్లాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సైబర్ క్రైమ్ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగం తగ్గించేందుకు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరపాలని ఆదేశాలను జారీ చేశారు. కోల్కతా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే కాదు చాలా కాలం ఉంటుందండి. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను అది పూర్తయినట్లయితే ఏంటి ఫార్మేషను, టోల్ ఫ్రీ నెంబర్ రావడం, అదేవిధంగా ఏఎన్టీఎఫ్తో పాటు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అధికార కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించి ఆర్జీలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో కడపీడి వికాస్ మర్మత్ జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి మరియు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఐటీ మంత్రి దూదిల శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్, మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి, క్రీడా సలహాదారి జితేందర్ మరియు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ వాణిప్రసాద్ మరియు SATG చైర్మన్ శివసేనారెడ్డి, అథారిటీ VCMD కె సోని బాలాదేవి మరియు TGO NTGO సచివాలయం ఉద్యోగులు, 4 తరగతి ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందట ఫిర్యాదులు అడ్డంగా పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూలకు పాల్పడితే వారిపై ఫోకస్ పెట్టాలని SCB, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి పాల్గొని ధ్యాన్ చంద్ విగ్రహాలకి పూలమాల వేసిన మంత్రులు. హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, అర్జున అవార్జీలు నీతా దద్వే, అనూప్ కుమార్ మరియు యామ నైముద్దీన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. Watching AP Local TV News.